హే గాయ్స్, ఈ వర్షాకాలంలో కూడా వెకేషన్కి వెళ్తారంటే మేము వెళ్ళామండి. సో దండేలి, మురుడేశ్వర్ అండ్ గోకర్ణ ఈ 3 ప్లేసెస్ అయితే కవర్ చేసాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. వర్షం పడుతున్నా కూడా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. సో ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఈ వీడియోలో మొత్తం ఈ వ్లాగ్లో షేర్ చేయబోతున్నాను. సో అంతకంటే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు నిహారిక. నేను వచ్చి షాపింగ్ వ్లాగ్స్ అండ్ రివ్యూస్ అన్ని పోస్ట్ చేస్తానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేము వచ్చి ప్యాకేజ్లో మాట్లాడుకొని వెళ్ళామండి. సో ఫస్ట్ డే వచ్చి మా స్టే అంతా ఒక జంగల్ రిసార్ట్లో అనమాట. మొత్తం చుట్టూ అడవి, మొత్తం చుట్టూ కంప్లీట్గా ఫుల్ థిక్ ఫారెస్ట్. అందులో మా స్టే అనమాట. రూమ్స్ అండ్ కంటిన్యూస్గా వర్షం అయితే ఉందండి. సో ఇదనమాట మేము స్టే చేసిన రూమ్స్ ఇలా ఉన్నాయి. అండ్ అలాగే మాకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట. అక్కడే స్విమ్మింగ్ పూల్ అండ్ బట్ మొత్తం ఫుల్ గ్రీనరీ, వర్షం పడుతుంది కదా, సో అందువల్ల ఇంకా చాలా ఎక్కువ గ్రీనరీ ఉందన్నమాట. చాలా బాగుంది. అండ్ లోపల రూమ్లో నుంచి విండో ఓపెన్ చేస్తే కూడా మొత్తం మనకి ఫుల్ ఫారెస్ట్ ఎలా కనిపిస్తుంది చూడండి. చాలా బాగుంది. అంటే డే టైం కాబట్టి బాగానే అనిపిస్తుంది. నైట్ టైంలో ఎలా ఉంటుందా అని కొంచెం భయం ఉండే అనమాట. నైట్ టైం అంటే ఇంకా ఎలా ఉంటుంది, యానిమల్స్ ఏమైనా వస్తాయా ఏంటి అనేది కొంచెం టెన్షన్ ఉండే. బట్ మాకు అలాంటిది ఏం ఫేస్ చేయలేము. బట్ కంప్లీట్గా వర్షం పడడం వల్ల ఇంకా చాలా గ్రీనరీ అండ్ చాలా మంచిగా అనిపించింది. అండ్ అక్కడ మనకి సిగ్నల్స్ కూడా ఉండవండి. కంప్లీట్గా నెట్వర్క్స్ అయితే మొత్తం జీరో నెట్వర్క్, ఫుల్ ఫారెస్ట్ కాబట్టి మనకి జీరో నెట్వర్క్. అక్కడ మనకు కావాలంటే వైఫై ప్రొవైడ్ చేస్తారు రూమ్స్లలో. సో అక్కడికి వెళ్ళి మేము ఫ్రెష్ అయిపోయి అక్కడ నుంచి వాటర్ యాక్టివిటీస్కి అయితే రెడీ అయిపోయాము. సో రూమ్లోనే ఫ్రెష్ అయిపోయాము. గీజర్ కూడా ఉంటుంది, హాట్ వాటర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో వెంటనే వెళ్ళగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా నెక్స్ట్ వాటర్ యాక్టివిటీస్కి మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. సో మేము ప్యాకేజ్లో వెళ్ళాం కాబట్టి కంప్లీట్గా డ్రైవర్ మాతోనే ఉంటాడు. ఆ క్యాబ్ మొత్తం మాకు ఆ 3 days మాతోనే ఉంటాడు అనమాట. సో తను వచ్చి వాటర్ యాక్టివిటీస్కి తీసుకెళ్ళాడు. అక్కడ మాకు ప్యాకేజ్లో 3 యాక్టివిటీస్ ఉన్నాయంట. బట్ డ్యూ టు రెయిన్ మాకు ఓన్లీ 2 యాక్టివిటీస్ మాత్రమే చేయించారనమాట. బట్ ఓకే, పైనుంచి వర్షం పడుతుంటే కూడా ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ చేస్తుంటే కొంచెం ఫన్నీగా అనిపించింది. అండ్ ఈవెన్ ఎంజాయ్ కూడా చేసామన్నమాట. నాకైతే బాగా నచ్చింది ట్రిప్లో వాటర్ యాక్టివిటీస్. అండ్ ఈవెన్ అంటే ఎంత వర్షం పడ్డా కూడా ఎంజాయ్మెంట్ అనేది మనలో ఉంటుంది. మనం ఎంత బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే అంత చేయొచ్చు. మనని అంటే ఎవరు ఆపలేరు ఎంత ఎంజాయ్ చేయాలనుకుంటే. సో 2 couples అయితే వెళ్ళాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అండ్ మేము. సో తన పేరు మమత అనమాట. తను ఉండేసరికి ఇంకా నాకు ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇద్దరం ఒకటే వైబ్, ఇద్దరికి సేమ్ వైబ్ ఉంది. సో అందువల్ల ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ బోట్లో ఇంకా మేము ఫ్రెండ్ కూర్చొని అక్కడ ఇక్కడ తీసుకెళ్ళంటే మేము డ్రైవర్ లాగా అనిపిస్తున్నామా అని వీళ్ళు కౌంటర్లు వేయడం అలా ఫన్నీగా నడిచిందనమాట. ఆ తర్వాత ఆ యాక్టివిటీ తర్వాత మొత్తం అందరికీ కలిపి ఒక బోట్ ఇచ్చారు. సో ఇందులో మొత్తం అంతా అక్కడ సేమ్ ఇంతకుముందు ఎలా తిరిగామో అందులోనే. బట్ ఇందులో మనకి ఇంకొక అతను ఉంటాడనమాట. అంటే ఈ యాక్టివిటీస్కి సంబంధించిన ఒక పర్సన్ అయితే కూర్చొని మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాడు. సో మేము అందరం కలిసి ఒకటేసారి మునిగిపోయామంటే అది పెద్ద కష్టం. సో అతను వెనకాల కూర్చొని మాకు అటు వెళ్ళకండి ఇటు వెళ్ళకండి అని చెప్తూ గైడ్ చేస్తూ తీసుకొచ్చేసాడు. సో అక్కడ యాక్టివిటీస్ అంతా అయిపోయాక నెక్స్ట్ అక్కడే మొత్తం అంతా ఫుల్ ఫారెస్ట్ కదా. సో కొన్ని ఫొటోస్ అండ్ పిక్స్ అలాంటివి కొన్ని అక్కడ కానిచ్చేసి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా అక్కడ ఎలాగో బట్టలన్నీ తడిచిపోయాయి కదా. సో అదే బట్టలతోటి అక్కడ రిసార్ట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో పైనుంచి వర్షం పడుతుంటే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఫుల్ వర్షం పడ్డది పైనుంచి, అయినా కూడా ఫుల్గా ఆడుకొని తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ ఇలా కొన్ని అన్నీ తీసేసుకొని మెమరీస్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. సో మొత్తం ఫారెస్ట్లో నుంచి మనము ఈరోజు బయటపడిపోతున్నాం అనమాట. సో మెల్లమెల్లగా అక్కడక్కడ సిగ్నల్స్ అనేటివి రాబోతున్నాయి ఫోన్కి. సో ఇంత ట్రావెల్లో కనీసం పాటలు పెట్టుకుందామంటే కూడా మన మొబైల్కి సిగ్నల్ లేదు. అండ్ సో ఎక్కడన్నా కొంచెం సిగ్నల్ వచ్చిందంటే ఒక పాట పెట్టుకునేదాన్ని. సో ఆ పాట పెట్టుకోగానే మళ్ళీ వెంటనే సిగ్నల్ వెళ్ళిపోయేది. సో సిగ్నల్ తోటి అయితే చాలా ప్రాబ్లం అయింది. ఇంకా ఫారెస్ట్లో స్టే అంటే అలాగే ఉంటుంది కదా. బట్ నాకైతే బాగా అనిపించింది డిఫరెంట్గా. ఫస్ట్ టైం ఫారెస్ట్లో స్టే చేయడం అనేది చాలా బాగా అనిపించింది. సో వెళ్తుంటే మొత్తం కంప్లీట్గా ఫారెస్ట్ అండ్ ఒక దగ్గర అయితే ఇలా మొత్తము కొండలలో మంచు బాగా అనిపించింది. సో అక్కడికి వెళ్ళి కాసేపు ఫొటోస్ అండ్ వీడియోస్ అక్కడ కూడా తీసుకొని అక్కడ నుంచి మేము దండేలి నుంచి నెక్స్ట్ వచ్చి గోకర్ణ అనమాట. గోకర్ణలో టెంపుల్ ఉంటుంది కదా, శివుని టెంపుల్. సో అక్కడికి వెళ్ళాలి. సో అక్కడికి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్లో మొబైల్ అలౌడ్ లేదు కాబట్టి సో వీడియోస్ అయితే చేయలేదు. సో అందుకే ఆ టెంపుల్ క్లిప్స్ అనేటివి మిస్ అయ్యాయి.
సో అక్కడ నుంచి డైరెక్ట్గా మేము ఇంకో బీచ్కి వెళ్ళాము. అక్కడ బీచ్లో కూడా ఫుల్ వర్షం అండి. ఇంకా మేము వెళ్ళేంత వరకు అంటే అంత తక్కువ ఉండే, బట్ అక్కడికి వెళ్ళాక ఇంకా ఎక్కువ అయిపోయింది. బట్ అయినా కూడా అక్కడికి వెళ్ళాక కూడా మేము కాసేపు అక్కడ కూర్చొని కాసేపు కాఫీ తాగి అండ్ ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి వర్షం పడుతున్నా మాకు ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే రెయిన్ కోట్స్ అండి. రెయిన్ కోట్స్ తీసుకున్నాం కాబట్టి మాకు అది ప్లస్ పాయింట్. రెయిన్ కోట్స్ వేసుకొని ఎంత వర్షం పడ్డా అన్ని ప్లేసెస్ కవర్ చేసాము రెయిన్ కోట్స్ వేసుకొని. సో అక్కడ హాట్ కాఫీ ఉండే, కాఫీ తీసుకొని అక్కడే మళ్ళీ కొన్ని ఫొటోస్ వీడియోస్ తిరిగి అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో నెక్స్ట్ వచ్చి మనము మురుడేశ్వర్కి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మనకి నైట్ కల్లా మురుడేశ్వర్లోనే మన నైట్ స్టే, అలాగే మురుడేశ్వర్ టెంపుల్ కూడా అదే రోజు కవర్ చేసేద్దాము అని అనుకున్నాము. సో దట్ నెక్స్ట్ డే అయితే మనకి వాటర్ ఫాల్స్ మిగతావన్నీ ఈజీగా కవర్ చేయొచ్చు, కొంచెం ఎక్కువ టైం ఉంటుంది. నెక్స్ట్ డేనే ట్రైన్ కూడా ఉందన్నమాట. రిటర్న్ వచ్చి నెక్స్ట్ డేనే ఉంది. సో ఫస్ట్ డే ఏమో మనకి ప్యాకేజ్లోనే మనకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే మన జంగల్ రిసార్ట్లో మనకి ఫుడ్ అనేది దొరకదు కదా, సో అందుకోసం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ డే వచ్చి మనమే బయట తినాలి. సో ఒక రెస్టారెంట్లో ఆగి అక్కడే ఫుడ్ తినేసేసి అక్కడ నుంచి మళ్ళీ మురుడేశ్వర్కి స్టార్ట్ అయిపోయాము. ఈ మొత్తం ట్రిప్లా కనీసం కొంచెం సేపన్నా వర్షం పడకుండా ఉంటే చూద్దామని అనుకున్నామండి. అట్లా అంతా అలా వర్షం పడుతుంది కంటిన్యూస్గా. మేము ఇక్కడ అంటే కొన్ని నెక్స్ట్ డే వచ్చి లాస్ట్ డే వచ్చి కొంచెం మమ్మల్ని కనకరించినట్టుంది, లైక్ క్యాబ్ దిగే టైంకి కొంచెం తగ్గడము అండ్ మళ్ళీ క్యాబ్ ఎక్కగానే ఫుల్గా పడడం అనమాట. సో అందుకోసమే మాకు లాస్ట్ డే రోజు మాత్రము ఇంకొంచెం బెటర్గా ఉంది. సో ఇక్కడ మొత్తం అంతా చాలా బాగుందండి. పక్కనే సముద్రము, పక్కనే టెంపుల్ అన్నమాట, సముద్రం పక్కనే. కాకపోతే కంటిన్యూస్గా వర్షం పడడం వల్ల మొత్తం సముద్రంలో అంతా మురికి వాటర్ లాగా అనిపించింది. అసలు సముద్రంని చూసి సముద్రంలో కాలు పెట్టబుద్ధి కానిదంటే ఫస్ట్ టైం ఇప్పుడే అనమాట. అంత గలీజ్ వాటర్ లాగా అనిపించాయి. బట్ ఓకే, సముద్రం అంటే వ్యూ అంటేనే ఇష్టం కదా, సముద్రం వ్యూ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో అలాంటి పక్కనే టెంపుల్ కదా, టెంపుల్లో మనకి ఈవెన్ ఇక్కడ మనకి ఒక మ్యూజియం లాగా కూడా ఉంది, లైక్ మొత్తం ఒక స్టోరీ టెల్లింగ్ మ్యూజియం లాగా కూడా ఉందన్నమాట. సో దానికి ఎంట్రీ టికెట్ ఉంది. అలాగే ఆ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. అక్కడ మొత్తము లైక్ ఈ టెంపుల్స్ అన్నీ ఎలా ఫామ్ అయ్యాయి అనే దాని గురించి సంబంధించిన స్టోరీ అనమాట. మొత్తము లైక్ మనకి విగ్రహాలతోటి బాగా చెప్పారు, మంచిగా అనిపించింది లోపల. సో అది అయిపోయాక ఇంకా నెక్స్ట్ రూమ్ పక్కనే అనమాట, మాకు బీచ్ పక్కనే టెంపుల్, అలాగే దాని పక్కనే మాకు రూమ్ ఉంది. సో బీచ్ వ్యూ ఉంటుంది. సో రూమ్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. ప్యాకేజ్లో తీసుకున్న రూమ్స్ అయితే నీట్గానే అనిపించాయి. ఫస్ట్ డే జంగల్ రిసార్ట్లో కంటిన్యూస్గా వర్షం పడడం వల్ల కొంచెం ఇంకా మనకి ఎలా ఉంటుంది, వర్షం అందులో ఫారెస్ట్లో కాబట్టి పచ్చిగా ఇలాగా ఉంటుంది కదా, సో అలా అనిపించింది. బట్ నెక్స్ట్ డే మాత్రము అలా ఏం లేదు. మాకు ఇక్కడ మురుడేశ్వర్లో అయితే రూమ్స్ కూడా నీట్గానే అనిపించాయి. సో సెకండ్ డేనే మొత్తం మురుడేశ్వర్ టెంపుల్ కూడా మొత్తం కవర్ చేసేసి ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయామన్నమాట, పక్కనే కాబట్టి.
ఇంకా నైట్ అయితే ఏం డిన్నర్ చేయలేదు, మంచిగా అక్కడే మంచి స్టే చేసేసి దానికి ఎదురుగా మార్నింగ్ బీచ్లో కొంచెము మంచి వైబ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఆ బీచ్ అంతా మురికిగా ఉన్నా కూడా కాసేపు బీచ్లో అయితే అలా తిరిగేసి కొన్ని ఫొటోస్ అలాంటి పిక్చర్స్ అన్ని వీడియోస్ అన్ని చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలండి. సో యాక్చువల్గా ప్యాకేజ్లో ఉన్న వాటర్ ఫాల్స్కి కూడా వెళ్దాము, బట్ ఇది ఇంకా బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేసి మరి తీసుకొచ్చాడు. చాలా బాగుంది, నాకైతే ఎక్కువగా ఇక్కడే బాగా ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. వాటర్ ఫాల్స్లో మొత్తం ఇక్కడ ఫుల్ గ్రీనరీ ఉంది. సో ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అలాగే బాగా ఎంజాయ్ చేసాము. సో ఇది కూడా ఒకసారి చూసేయండి. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఎవ్వరు లేరు కాబట్టి మా ప్రైవేట్గా మా కోసం ఒక వాటర్ ఫాల్స్ ఉన్నట్టు అనిపించింది. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ నుంచి వెళ్తుంటే ఒక వ్యూ పాయింట్ ఉండే. సో జనరల్గా మనకి ఫారెస్ట్ నుంచి వెళ్తుంటే ఇంకెలా ఉంటుంది, వ్యూ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో అలాంటిది ఇంకొక వ్యూ పాయింట్ అనమాట. ఏం కనిపించట్లేదు, అక్కడ వాటర్ ఫాల్స్ ఉండడం వల్లనేమో ఏం కనిపించలేదు. బట్ వెళ్ళి దిగి చూసాము. అక్కడ నుంచి మాంగ్రూవ్ ఫారెస్ట్లు ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళామన్నమాట. సో మొత్తం అంతా మనకి ఫారెస్ట్ లోపల ఇలా వంతెనలాగా ఉంటాయి అన్నమాట. సో మొత్తం బ్రిడ్జ్ ఉంటుంది, చెక్క బ్రిడ్జ్ ఉంటుంది. మొత్తం అంతా వెళ్ళి మొత్తం ఫారెస్ట్ని చూసేసి రావచ్చు. సో ఇది కూడా బాగుంది, చూడండి ఇది కూడా.
ఇది సముద్రం పైన మనకి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, సో అలా చెట్లు మొలిచిన దగ్గర వీళ్ళు ఇలా మనకి బ్రిడ్జ్ అనేది కడతారు. సో దీనిపై నుంచి వెళ్తే మొత్తం మనకి సముద్రం అంటే వాటర్లో చెట్లు, సో దానిపైన బ్రిడ్జ్, సో మంచి లుక్ అయితే ఉంటుంది, మంచి వ్యూ అయితే బాగుంటుంది. సో ఇది కూడా ఒకసారి డెఫినెట్గా మీరు చూడాల్సిన ప్లేస్ అన్నమాట, చాలా బాగుంది. అలా ముందుకు వెళ్తుంటే మనకి అక్కడ వాటర్లోనే కంప్లీట్గా బ్రిడ్జ్ అనేది కొంచెం వాటర్లో ఉంటుంది, ఫ్లోటింగ్ లాగా అనిపిస్తుంది. సో చుట్టూగా తిరిగి రావాలి, దాని చుట్టూ మొత్తం మధ్యలో చెట్లు ఉంటాయి అండ్ ఆ చెట్ల చుట్టూ మనకి ఇట్లాంటి చిన్న వంతెనలా ఉంటుంది. బట్ దీనికి సైడ్లో పట్టుకోవడానికి ఏముండదు, జస్ట్ తిరిగేసి రావాలి. సో కొంచెం భయంగా అనిపించినా కూడా వెళ్ళాము. మనకి ఈ మధ్యలో లైక్ చిన్న చిన్నవి కప్పలు, క్రాబ్స్, ఇట్లాంటి చిన్న చిన్న పురుగులు ఇలాంటివన్నీ కనిపించాయి అన్నమాట. వాటర్ మొత్తం మురికి వాటర్లా ఉంది కదా, సో అయినా కూడా ఓకే వెళ్ళి మొత్తం అంతా తిరిగే వచ్చాము. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే అక్కడే మనకి ఉయ్యాల కూడా ఉందండి. అండ్ ఈవెన్ ఈ మాంగ్రోవ్ ఫారెస్ట్ గురించి క్లియర్గా బోర్డులో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో అక్కడే ఉయ్యాల ఉంది. మా ఆయన అయితే వెళ్ళి ఊగుతూనే ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి అయితే మేము ఇంకొక వాటర్ ఫాల్స్ అన్నాం కదా, సో అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఈ వాటర్ ఫాల్స్లో ఏంటంటే అస్సలు వాటర్ ఫాల్సే కనిపించట్లేదండి, మొత్తం మంచుతో, అంటే లైక్ మొత్తం అది వాటర్ వేపర్ ఉంటుంది కదా దాంతోనే నిండిపోయింది. జనాలు మాత్రం ఫుల్గా ఉన్నారు. బట్ పైనుంచి వర్షం పడుతుంది, అక్కడేమో మనకి వాటర్ ఫాల్ సరిగ్గా కనిపించట్లేదు. ఏదో జాగ్రత్తగా చాలాసేపు వెయిట్ చేస్తే కొంచెం కనిపిస్తుంది అనమాట. సో అలా ఉన్నా కూడా వెళ్ళి కాసేపు అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ దిగి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మాకు ట్రైన్ టైం సాయంత్రం 8కి అట్లా ఉందన్నమాట. సో ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము అనమాట. దారిలోనే డిన్నర్ చేసేసి ఇంకా స్టేషన్కి వెళ్ళిపోయాము. సో ఇదండి మా వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో మీ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.